ఎవరు చిన్ను? అమ్మా ఎవరే? ఎవరో కుర్రోళ్ళమ్మా. నా వెంటబడి చిత్తామణి తీరు చిత్తామణి తీరు చక్కమే పనులు అంటున్నారే. అమ్మా రౌడీలు వాళ్ళతో ఎందుకే నీకు? రౌడీలు అమ్మా, ఇలాంటి రౌడీలను మంచి చెప్పుకొని చెప్పేశాను అమ్మా. అమ్మా సరేనా, ఎంతసేపు నీ ఆట పాటేనా నా మాట నాకు. ఏం మాట అమ్మా? ఏ మాట? నా మాట ఏ మాట? ఎన్నిసార్లు చెప్పారు ఆ భవానీ శంకరం గారు మన గొప్పకొచ్చే వాళ్ళు మన గొప్పకొచ్చే పట్టుకాయకి పట్టుకుని వచ్చే విషయాలు చెప్పారు. అమ్మా అంత సొమ్ము పెట్టేవాడిని అప్పుడు ఆవల కొమ్మలేక చూస్తున్నారే. ఎంత సొమ్ము పెట్టాడే? ఈ చిన్న పప్పు జనం నాకు పెట్టింది దానికంటే నీకు ఎక్కువ పెట్టాను. పెట్టింది కాస్త బయట పెట్టమ్మా. అమ్మా మనకి దోచి పెట్టాడు కదనే, వచ్చి మర్చిపోయిందావు నువ్వు చెప్పనా? అమ్మా పిచ్చి అంటే ఇది కాదమ్మా. ముందు వరుసలో చూస్తున్న చిన్న పట్టు జనానికి సగం మందికి ఎక్కించా. ఊళ్ళో వాళ్ళు యాడికి బాగుంటారు లోపల పెట్టి చాలా వేస్తే నడిజాపు అనుకప్పు పదం తీసుకుని పని వచ్చేటప్పటికి దారి పట్టులేదు. ఆ కోసం కనిపెట్టుకొని ఉండేవాళ్ళు. పిచ్చెక్కించమంటే మన కోసం అమ్ముతారమ్మా. ప్యాకెట్ కోసమా బ్రాంతి బుడ్డ కోసమా మాన్యాలు అమ్ముతారే. మన కాసం
ఇదే నీ దగ్గర ఏలోటే ఈ శ్రీలంగి నువ్వు చెప్తున్నాను కాకుండా నీ అందము నీ చందమును ఇచ్చే నీ తెలుగు ఈ కాష్టంలో లేకపోతే ఏలోటే ఈ పాటికి వందలే కదమ్మా కోర్టు గడించకపోవడం అమ్మా చూడమ్మా అమ్మా ఇష్టమున్నంత వరకు అమ్మా అంటే ఏంటే నువ్వే ఇష్టం అంటే ఏంటో తెలియదమ్మా తెలీదమ్మా. డబ్బున్నంతసేపు నెత్తి మీద ఎక్కించుకోవాలి డబ్బులు కేక కుక్కలు పెట్టేది కొట్టాలి మన ఇంటి కుక్క రాదమ్మా అదేనమ్మా పొడిగింటి గజ్జి కుక్కలు కొట్టేట్టు మరీ కొట్టాలి పొడిగింటి గచ్చిపోకే మంది కుక్కలు కొట్టకూడదు నా కాలంలో మెరుగు పిల్లలు ఒక మంచం మీద పడుకొని ఇచ్చేదాన్ని కాదు ఇక నా డ్యూటీలాగా పనిచేసేదాన్ని మన ఇంటికి వచ్చే కస్టమర్స్ రాజులు విజులు రాజులు సినిమా కన్నా ఎదురుగా నా ఆఫీస్ కన్నా ఎదురుగా ఆ రోజుల్లో అంత రైతున్నారు రాబోతుందమ్మా అమ్మా కాడు లోబి అంటే ఎవరే లోబి అంటే ఎలాంటి వాళ్ళు తెలియదమ్మా తెలీదమ్మా. తమకు ఎంత ఆస్తి ఉన్నది దానికి దోహదపోయే వాడిని అగ్గి పెట్టడానికి పొలం జరుపు వేసుకున్నారు అలాంటి వాడు దగ్గర కూడా వందలు వేలు మగవాళ్ళు ఏం పడి ఇక్కడ ఉన్న జనాన్ని చూసాము భయపడ్డామే మన మధ్యలో ఉంటారమ్మా ఊళ్ళో బాంబులు వేసుకోమని చెప్పండి ఊరు పైన తిరుగుతారు అలాంటి వాడు కూడా కుక్కలు చేసి వాకిట్లో కట్టేశారమ్మా నిర్మించంటే ఆగలేకపోతారు జనం అమ్మా మనం వేరే పని మీద ఈ చెన్నపప్పు వచ్చా రాగడే సత్యనారాయణ రెడ్డి గారు కూర్చొని ఈ సంవత్సరం తెలంగాణకు బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేయాలా ఏం చేస్తే బాగుంటుంది ఎంత చేస్తే బాగుంటుందని గుడి పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ టైంలో మేము ఇక్కడికి వచ్చే గుడి దగ్గరికి రాగడే ఇక్కడ ఉన్న జనం నన్ను చూసి నమ్మారు శ్రీగారి ఇంటికి ఎందుకు వచ్చిందని నేను వాళ్ళ చూసి నవ్వి మర్చిపోయిన బాగా పదాల వరకు మర్చిపోయినా ముఖంలోకి ఆగమైపోయాడు మెల్లుగా కనపడుతున్నాడు అంత ప్రమోదం ఉంది నేను చెప్పాలని చెప్తున్నాను నా ఎగిరి నీకేం తెలుసమ్మా నా ఎగిరి తిన్నోళ్ళు బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో ప్రచారం చేసుకుంటూ బతుకుతున్నారు ఆ రోజుల్లో సిగ్నల్ ఎగిరి చక్కెర పొందలంటూ ఆ రోజుల్లో అంత రైతున్నాము నాకు అవును నేను ఒక మాట అడిగినా నీవు నా వయసులో మంచి వయసులో ఉన్నప్పుడు నేను ఇలాగే చేసావంటే ఆ రోజు గుర్తు చేయడం జనం ఆగమైపోతారు ఎందుకే నేను సిగ్గుపడతాను కోట పైకి ఎత్తాను వీళ్ళు ఆగమైపోతారు మీరెవరు అడగండి ఆ రోజుల్లో ఒక బోకర సన్నాసి ఎవరేవారు ఆ బోకర సన్నాసి ఒక వాపర్ సన్నాసి తెచ్చి వీడు పెద్ద లక్షాధికారాన్ని నాకు పరిచయం చేశారు నేను నిజమే నమ్మా ఎందుకంటే గంటకు సూట్ వేసుకుని నీట్ గా కనిపించేవాడు శివరాగని తెలిసిందమ్మా ఫైనాన్స్ లో అప్పు తీసుకొని మా ఇంట్లో దాక్కోటానికి వచ్చాడని వాడి కొరకు తాగు లేకపోవాల్సి వచ్చింది వాడితో పాటు నేను తాగవలసి వచ్చింది వాడి పోయినా వాడి కోసం నేర్చుకున్న తాగుడు మాత్రం నన్ను వదిలించారు అందువల్ల సంపాదన పెరిగి సోరాయి పట్టాలకి పుట్టుకి నల్లకి కాకరికి పోలీసులకి ఆరోగ్య కర్పూరంలో రైతులు పోయిందమ్మా అదేనే మన కులానికి ఒక శాపం ఉన్నట్టు కదమ్మా పుల్లుబోతు చెప్పుడు మాత్రం వాళ్ళ సంసారాలే నాశనం పోతున్నాయి ఇప్పుడు ఆ శాపం అమ్మలేదమ్మా
లేదమ్మా. ఎందుకమ్మా? పూర్వపురుషులు నాలాంటి వయసు మీద వాడకంతో వాడేవారు కాదప్పటి వారు. మరి ఇప్పటి వారు? ఇప్పటి కుర్రకారు గొట్టం పాయింట్లు చూపులు గల్లలు ఉండేవారు. వెళ్తూ ఒక్కసారి నవ్వితే చాలు ఎన్ని రోజులైనా బంద్ చేసుకుని వారి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అదో ఏది ఎవరమ్మా? అబ్బాయి. అబ్బాయమ్మా? అదేమో వీడబ్బాయి. ఎవరే? అదే భవాని. ఏమంటారమ్మా భవాని? అవసరం ఏదని